200 కిలోమీటర్ వెళ్ళేలోగా 4 టైర్లు అరిగిపోయేలా ఉన్నాయా? నీ డబ్బుతో ఏదో జీప్ కొన్నట్టు అలా మాట్లాడతావేంట్రా? ఆయన టైర్లు అరగొడతారు, జీపు విరగొడతారు. నీకేట్రా బాధ? కొట్టేసిన డబ్బుతో కొన్నదే కదా, అరిగిపోతే మార్చుకుంటారు. టైర్లేగా ఫినిషింగ్ గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా డిస్కషన్? దొంగ వెధవలకి కుచ్చు టోపీ పెట్టి ఆ డబ్బుతో డిపార్ట్మెంట్ కి కొత్త జీపులు కొన్న మొదటి పోలీసు మీరే. రౌడీ పోలీసు మీరే. ఇప్పుడు కొత్త జీపులు ఉన్నాయి కనుక ఇక ముందులా క్లైమాక్స్ లో కాకుండా ఒక రీల్ ముందే వెళ్లి దొంగ వెధవల్ని గబుక్కను పట్టేసుకోవచ్చు కదా ఇన్స్. దొంగ వెధవలంటే గుర్తుకొస్తుంది. ఏడ్రా నీ తమ్ముడు? వాడు పోయిన వారం తిమ్మ సముద్రం బ్యాంకులో కన్నం వేసాడా? వాచ్మెన్ గా చేరాడు సార్. దొంగ చేతికే తాళాలు. మనకి పోలీసు ఉద్యోగం ఇచ్చినట్టు. అమ్మో ఎంత డబ్బో! దీంతో ఊళ్ళో వాళ్ళందరికీ జనరేటర్ కొని వచ్చే. ఒరేయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ డబ్బు. ఇదిగో. ఇది జనరేటర్కి, నాకు అదేంట్రా కమిషనా? ఇది మన ఇంటికి కొంటున్నావురా? కావచ్చు, కానీ నేను ఇంత తొందరగా నిద్ర లేచి ఎండలో వెళ్లి కొట్టువాడితో మాట్లాడి దాన్ని ఆన్ చేసి చెక్ చేసి నీ ట్రయల్ అన్నయ్య చేసి- ఇంతే ఓమన్నాడు. వెళ్ళి వాణ్ణే అడుగు. ఏ ఆడే నీ కొడుకా? నేను నీ కొడుకుని కానా? ఏయ్, వాడే వేరు చేసి మాట్లాడి నా ప్రాణం తీస్తున్నాడంటే నువ్వు కూడా బుద్ధి లేకుండా మాట్లాడతావేంట్రా? నువ్వు మరీ పక్షపాతం చూపిస్తున్నావు. ఆడి మీద నీకు ప్రేమ, నా మీద నీకు ప్రేమే లేదు. పాతిది చాలు, ఆపు. ఇదిగో. ఏయ్ జాగ్రత్త. హాయ్. అందరూ చూస్తున్నారు. అయ్యో టైం అయిపోతుంది. ఏ త్వరగా రా, సినిమా స్టార్ట్ చేస్తా. హలో, ఎవరు? నిత్యానందా? ఏంటి పాట ఆపేశావు? ఏంటి ఉసూస్ అంటున్నావు? మా నాన్న. ఎవరైతే నాకేంటి, చంపి పారేస్తా. చంపి పారేస్తావా? ఇంతవరకు ఎంతమందిని చంపావు నాయనా? సినిమా చూసొచ్చి డైలాగులు అప్పచెప్తూ తిరుగుతున్నావా? నా గురించి మీకు తెలియదు అనుకుంటా. నేను తలంచి కిందకు చూస్తే నేల గడగల్లాడుద్ది, తలెత్తి పైకి చూస్తే ఆకాశం గజగజలాడుద్ది, మెరుపులు మెరిసి వర్షం కురిసి. అయ్యయ్యో, ఏది మెరుపులు మెరవలేదు, వర్షం కురవలేదు? అదే ఉదయం టీవీలో వాతావరణ సూచనలో చెప్పింది నమ్మి చెప్పాను. అయితే ఇప్పుడేంటి? లవ్వో గివ్వని నా కూతురు వెనకాల తిరగటం మానే. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోలేవు. మీ నాన్న 15 లక్షలు కట్నంగా ఇచ్చే వాళ్ళ కూతుర్నే నీకిచ్చి పెళ్లి చేస్తానని మొండిపట్టుదలతో ఉన్నాడు. నా దగ్గర అంత డబ్బు లేదు బాబు. అందుకే చెప్తున్నాను, చెప్పేది విని మర్యాదగా వెళ్ళిపో. బెదిరిస్తున్నారా? అయ్యగారు మరీ ఎగురుతున్నాడు, వేసేయమంటారా? వెయ్యరా? ఏయ్ వెయ్యరా? పోరా, వెళ్ళి మీ నాన్నతో ఇంత ధైర్యంగా మాట్లాడు. ఆ తర్వాత చూద్దాం. రావే, ఎన్నిసార్లు చెప్పాను, ఇది జరగదంటే వినవేంటి? నా పరువు పోతుంది. రా. నిర్మల, బాల్స్. రామాపురం జనానికి ఇంకా డబ్బు అందలేదు. తీసుకుపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కూడా రాలేదు. ఆ డబ్బు అక్కడికి వెళితేనే నేను గెలుస్తాను. ఆ బుద్ధి లేని గదవులు ఏమయ్యారో కాస్త కనుక్కోవయ్యా. ఏంటి వీళ్ళు ఫోన్ తీయడం లేదు? డబ్బు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఏమీ అర్థం కావడం లేదు అల్లుడు. ఈ రోజులోగా అక్కడున్న జనానికి ఆ డబ్బు డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అలా కాకుండా ఇంకేదైనా జరిగిందో అందరినీ నిలువలో అందుకు భయపడే కదా ఫోన్ చేయట్లేదు. ఆ డబ్బు ఊళ్ళో పంచకుండా మనం ఎక్కడి నుంచి వెళ్ళలేం.
ముందు ఆ ఇన్స్పెక్టర్ ఇల్లు ఎక్కడుందో వెళ్ళి కనుక్కోండి. నా సాగుకు వచ్చినట్టుంది. అయ్యా విజయకృష్ణ గారి ఇల్లు ఎక్కడుంది? ఒరే శివ, చెప్పు చింతపెక్కల సీతయ్య. మన విజయకృష్ణ గారు ఇల్లు అడుగుతున్నారు చూడు. విజయకృష్ణ గారు ఇల్లు అమ్మడం లేదే. వల్లకాటి పక్కన పోరంబొక చోటు 100 గజాలు ఉంది. అదేమైనా కావాలేమో అడుగు. శివ, అడ్రస్ అడుగుతున్నారని చెప్పాను. ఓ అడ్రసా? ఎందుకు ఇప్పుడు ఆయన ఇల్లు? ఏదైనా మంచం బీరువా లాంటిది తెచ్చారా? పోయిన వారం నా చెల్లెల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు. ఏంటి నీకు చెల్లిలా? ఎరా నువ్వు పుట్టగానే మీ నాన్న సన్యాసం పుచ్చుకుని ఉండాలి. అటువంటిది ఏ ధైర్యంతో ఇంకో బిడ్డను అన్నాడు? నేను ఇలా ఉన్నాను కానీ నా చెల్లెలు చిలకలా ఉంటది. చిలకలాగానా? చిలకలా ఉంటే వీధిలో కూర్చుని చిలక చేసి అని చెప్పరా. అది వదిలేసి పెళ్లి చేస్తానంటావేటి? ఏంటంటే అడ్రస్ అడిగితే కోపడతారు. చెల్లెలు అత్తవారింటి గురించి కనుక్కోకూడదా? అవునవును, అత్తవారింటి గురించి తప్పకుండా కనుక్కోవాలి. నువ్వేం చేస్తావంటే ఇటువైపు వెళ్ళి రైట్ తీసుకుంటే ఓ శివాలయం వస్తుంది. అక్కడ లెఫ్ట్ తిరిగి రైట్ కి వెళ్తే ఓ కన్స్ట్రక్షన్ వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే ఒక సోడా కొట్టు ఉంటుంది. దానికి ఆపోజిటే. ఓ ఎదురుగానే తెలియరనిది వెళ్ళరా. స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. టెంపుల్ టెంపుల్ టెంపుల్. కన్స్ట్రక్షన్ రైట్ రైట్. మొద్దు నాయాల. మర్యాదగా చెప్పు, అడ్రస్ తెలుసా తెలీదా? అడ్రస్ తెలిసింది నాకురా. నోరు మూసుకొని కూర్చో. రే లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. రే చెప్పినట్టు అనుకుంటే ఎందుకు ప్రాణాలు తెస్తావు? రే స్టాప్ స్టాప్ స్టాప్. ఎలా ఉంది? రైట్ లో సోడా కొట్టు, లెఫ్ట్ లో ఇల్. రండి బామర్దులు రండి, వచ్చి పెళ్లి కొడుకు ఇల్లు చూడండి. పాతకాలం టెలిఫోను, ఒక గ్లోబు, పేలన అరడాసం తుపాకులు, అటాచ్డ్ బాత్రూమ్ తో సహా జైలు ఉంది. వచ్చి చూడండి. ఎవరిని అడిగారు అడ్రస్? మనల్ని నోరారా రండి రండి అని పిలుస్తున్నాడు కదా, ఆయన్నే అడ్రస్ అడిగాను. ఏంటి వాడినా? అవునరా. పెళ్లి కొడుకు గారు మిమ్మల్ని చూడడానికి పెళ్లి వారందరూ వచ్చారు. ఓసారి తనివి తీరా చూడండి. సన్నగా ఉన్నోళ్ళందరూ ఇటు వెళ్ళండి. లావుగా ఉన్నోళ్ళందరూ ఇటు వెళ్ళండి. ఇట్టుగా ఉన్న వాళ్ళు నాతో రండి. ఒక్కడు కూడా లేడేంటి? ఏంది అందరూ గబగబా వచ్చినారు? ఇప్పుడు ఒక్కడూ లేడు కదా. వెళ్ళిపోయారేమో. ఇప్పుడు మనం ఏం చేద్దాం అయితే? మళ్ళీ గబగబా లోపల. ఆగరా ఆగరా, తుపాకీ చూసిన భయం లేదు వీడికి. ఏంటి గురుడు బొమ్మలా నుంచున్నాడు? ఆపోజిట్ పార్టీ ఏదైనా భయంకరమైన ఆయుధం చూపించి బెదిరిస్తున్నారా? ఇన్స్ ఇన్స్ ఏంట్రా వేడిలు తగిలించారా? టక్కని తగిలించడానికి అవేమన్నా జాకెట్ హుక్లా? వాళ్ళు వ్యాన్ హుసేన్ సినిమాలో వచ్చే దెయ్యాలా గబగబా పారిపోతున్నారు. కాళ్ళ కింద షూట్ చేయండి అయ్యా. కాళ్ళ కింద అంటే నేలనా? సరే మీరు అటు ఎన్కౌంటర్ చేయండి, నేను ఇక్కడ చేస్తాను. ఏదైనా బాడీ పడుతుందేమో చూద్దాం. ఆగండ్రా. వీధి మొత్తం పోలీసులకి రౌడీ వెధవులకి పెద్ద చేసింగులు గొడవలు జరుగుతున్నాయి. తుపాకీ కాల్పులు కూడా జరుగుతున్నాయి. తలుపు గొళ్ళెం పెట్టుకుని ఆ పనేదో చేయకూడదా? నీలాంటి ఒక భంగిని పబ్లిక్ కి ఏదైనా ప్రమాదం వస్తే ఈ కాకి మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? అవును, పెళ్ళయిందా? లేదు. ఒక్కదానివే ఉంటున్నావా? లేదు. మరి మా నాన్న ఉన్నారు. అవునా? బా. నాన్న ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. పోనీ పోనీ. అంటే మేల్కొని ఉండగా ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు. అమ్మయ్యా, చాలా మంచి నాన్న. నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నా. ఈ కాకి తన కర్తవ్యం కోసం బయలుదేరుతున్నాడు.
పొంగుతూ బంగారంలా మెరుస్తూ నిటారుగా నుంచున్న ఈ దేశాన్ని నా చేతులతో కాపాడతాను. ఓట్లకి డబ్బులిచ్చి ప్రజల్ని ఆలోచించనివ్వకుండా చేస్తున్న మిమ్మల్ని నేనెన్నడూ క్షమించను. ఆవేశంగా చెప్పాల్సిన డైలాగ్ ని ఆవు దూడని నిమురుతున్నట్టుగా చెప్తున్నారేంటి ఇన్స్? ఈ దేశంలోని అక్రమాలని నేను అంతం చేసే వరకు నిద్రపోను. చచ్చాడు. లేదు, వాడు జారుకున్నాడు. అవును కదా. మరేంటిన్స్, పస్తులతో ఉన్నవాడు బిర్యానీ పొట్లాన్ని చూసినట్టు ఆ పిల్లని గుడ్లు అప్పగించి చూస్తూ గుళ్ళని వేస్ట్ చేశారు. గురి తన్నేసింది. ఈసారి నా గురి మిస్ అయి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైం నా గురి మిస్ అవ్వదు. ఈ దేశం కోసం చివరికి నా ప్రాణమైనా ఇస్తాను. మీరు ప్రాణమే ఇస్తారో లేకపోతే ఇంకేమైనా ఇస్తారో అదంతా లీవ్ పెట్టి చేయొచ్చు. ఇప్పుడు రండి. నేను వదిలిపెట్టను. చెప్తే వినండి. రండిన్స్, రండి. ఈ గెటప్ మీకు అదిరిపోయింది. వైజాగ్లో నా భార్య పేరుతో ఉన్న ఒక ప్రాపర్టీ విషయంలో ప్రాబ్లం వచ్చినప్పుడు అది మీరే పరిష్కరించారు. మీకు నా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. తప్పకుండా మీరే గెలుస్తారు. ఏంటి కలెక్టర్ గారు పరాయి వాళ్ళ మాట్లాడతారు? గెలిపిస్తానని చెప్పండి. డేనియల్, వాళ్ళంతా వచ్చేసారు. ఏమైందిరా డబ్బు? ఫోన్ కూడా తీయలేదు. అక్కడ ఒకడున్నాడన్నా. ఎవడ్రా వాడు? డానియల్ ఆగరా, ఆగు. ఎలక్షన్ ఖర్చుల కోసం డబ్బిచ్చి పంపిస్తే పోగొట్టుకుని తిరిగి వచ్చాను. చంపొద్దు. ఓపిక పట్టు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు కోపం, అరవడం, కొట్టడం ఇవన్నీ మానేయాలి. నువ్వు ఇప్పుడు బాక్సర్వి కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్వి. అందుకని జనాన్ని ఓటు అడిగినట్టుగా వీళ్ళని కూడా అయ్యా సామి, ఏమైందయ్యా సామి, డబ్బు ఏం చేశారు సామి అని బతిమలాడాలంటావా? సరే, ఇప్పుడు నాకు ఆ 75 లక్షలు కావాలి. ఎలా వస్తాయి? ఏయ్, ఏ ఏరియా వాడరా? రామాపురం ఇన్స్పెక్టర్ సార్. శివాజీది బాస్ లాగా విజయ్ది మాస్. జనం నచ్చిన వాళ్ళకు ఓటు గుద్దుతారు. వీడు నచ్చని వాళ్ళకు ఓటు గుద్దే విచిత్రమైన పోలీసు. ఉండండి, కోప్పడకండి. మీరెందుకు టెన్షన్ అవుతారు? నేనున్నాను కదా. ఇలా పట్టుకున్న డబ్బుని వాడు 2 రోజుల్లో నాకే అప్పగించాలి. ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్స్పెక్టర్ రాని వాడిని నేను ఫుట్బాల్ ఆడుకుంటా. డబ్బు నా చేతికి రావాలి. 8వ స్థానంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు మచ్చ ఎక్కడ ఉండాలి సార్? ఈ రోజు బేటా. థ్యాంక్ యూ సార్. కాలికుండాల్సిన బట్టి నడుంకుందేంటి? దేవతలు స్వర్గంలో విహరిస్తారు, ఈమెల వీధిలో విహరిస్తోంది. సిల్లు పడ్డ డబ్బా నోటితోటి సీతారామ శాస్త్రిలా కవిత్వం చెప్తున్నావా? సారీ సార్, దేవతని పొరపాటున అన్నాను. పెద్ద మందు కేసులో ఉంది. కంగ్రాచులేషన్స్. మీరు నిజంగా చాలా మంచి పార్టీని మీ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గు వేస్తుందో లేదో కానీ మీతో కలిసి మందు మాత్రం వేస్తుంది. వెచ్చగా ఉంటుంది. మందు చాలకు నేను అడుగుతుంటే నా మీద నీళ్ళు పోసింది. నిలబడి ఎందుకు నీళ్ళు పోసావు? మొత్తం దిగిపోయింది. వీడు నీళ్ళకు వెళ్తాడు. ఉండమ్మా, ఒక బెగ్గి ఉండరా. నిలబడి చేయదులు నిలబడి ఒక క్వార్టర్ ఇప్పించవా? ఎవడ్రా వాడు బియ్యం బస్తాకు బనీలు వేసినట్టు? పోలీస్ రైట్ రా. పోలీసులు వెళ్ళు. దొంగ సారా కొట్టుకి పర్మిషన్ ఉన్న వైన్ షాప్ కి తేడా తెలియని తాగుబోతులా ఉన్నాడు. కంప్లైంట్ ఇవ్వు. ఏం గొడవ చేశాడు? ఏదైనా పర్లేదు. ఈ కాకి ఎవరు ఏ తప్పు చేసినా శిక్షించకుండా వదలడు. ఎవడాడు? మా నాన్న. ఆ పిల్లని చూస్తే దొండ పండులా ఉంది, వాడిని చూస్తే మాడిపోయిన మసిబొగ్గులా ఉన్నాడు. వాడికి ఈ అమ్మాయి కూతురా? ఒకవేళ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చి పెంచుకున్నాడేమో. మీ ఇన్వెస్టిగేషన్ సెక్స్ కరెక్ట్ గా ఉన్నది. సెక్స్ వెనక్కి వెళ్ళు. నిన్నేదో నీలవేణి అన్నాడే, అంటే ఏంటి అర్థం? తెలీదు. ఓ, తెలీదని అర్థమా? అర్థం తెలీదు అని చెప్పాను. సర్లే, మత్తులో ఉండే బాబుకి మత్తెక్కించేలాంటి కూతురు.
రేయ్, వస్తున్నాం సార్. బంగారంలో ఉన్న అమ్మాయికి ఇలాంటి బేవర్స్ ఫాదర్ ఉన్నాడంటే నమ్మకం కలగట్లేదు. నమ్మి తీరాలి ఇన్సు. ఊళ్ళో ఉన్న అందమైన అమ్మాయిల్లో 3 వంతులు ఇటువంటి కోతులకు పుట్టిన వాళ్లే. మీరు కోతులు అనగానే మీ అత్తగారి గురించి అడుగుతారేమో అనుకున్నా. కామెడీ. ఓవర్ కామెడీ చేస్తే చంపేస్తాను. పో.